సముద్రపు పొంగువలే ఆపదలెన్నో నన్ను ముంచివేసిన నా జీవిత నావకు నావికుడవై నన్ను దరి చేర్చితివి. నా రక్షణ ఓడయని నిరీక్షణతో నీ జీవించెదను. నా రక్షణ ఓడయని నిరీక్షణతో నీ జీవించెదను. పరవశించి పాడుటకు కారణం నీ కృప. చూస్తే స్వాధీనంగా చేసుకోలేక ఏది ఏమైనా ప్రభుత్వ మహిమ కలుగునుగాక. ఖచ్చితంగా ముందుకు ఆయన నామాన్ని కనపరిస్తే మంచిది. ఇందాక మనం ఉన్నాం కదా, దేవుడికి లోబడి ఉన్న ఆశీర్వాదాలు. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఆశ ఉంటుంది, నిలబడి చెప్పగలిగే ధైర్యం ఉండదు. కాబట్టి అలాంటి కృప ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆయన నామాన్ని మనం మహిమపరుస్తాం. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను విడిపింపలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడనూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా ఎదురు నుండి పొమ్మని కొండని. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. యేసు క్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన స్వయంగా మాట్లాడిన మాటలను కొంచెం ధ్యానం నుంచి ఆలోచిస్తే మన లైఫ్లో చాలా చేంజ్ అనేది వస్తుంది. హల్లెలూయా. చాలా మంది యేసయ్య దగ్గరికి రావడం ద్వారా వాళ్ళని చూసి నన్ను పిలవడం కాదు, నా కొరకు ప్రార్థన చేయడం కాదు, మీరు ప్రార్థించుకోవడం కాదు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్తము చేయాలి. ఆమేన్. ఆ మాట మరోసారి చదవమా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు 21వ వచనం పరలోక రాజ్యమును ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆమేన్. మనమందరం ఆయన పిల్లలు, మనమందరం ఆయన రక్తం చేత కడగబడ్డాం. మనమందరము ఆ పరలోకపు తండ్రికి వారసులం. మన కన్నీళ్ళు ఆయన తుడిచాడు, మన కలవరాలు ఆయన తొలగించాడు, మన ప్రార్థనలు ఆయన అంగీకరించాడు. మనం అనుకున్నది ప్రతిదీ ఆయన తన టైంలో మన జీవితంలో జరిగించి ఇంకా నమ్మకాన్ని, ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఆయన వైపు నుండి 100,000 పాలను మన కుటుంబ విషయంలో, మన వ్యక్తిగత విషయంలో ఆయన రైటే ఉన్నాడు. నీ దేవుడు, నీ రక్షకుడు, ఆయన న్యాయంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు కదా. ఆ టైంలో నేను ఆదుకున్నాను, ఎవరు నేను ఆదుకోలేదు. హల్లెలూయా. వాళ్ళు డాక్టర్లే కావచ్చు, మనుషులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, సేవకులే కావచ్చు, బంధువులే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, ఆత్మీయులే కావచ్చు. జాలి పడతారేమో, అయ్యో పాపం అంటారేమో,
నువ్వు బయటపడాలని కోరుకుంటారేమో అని వాళ్ళు అనుకుంటారు తప్ప, కానీ ఆ ఊపిలో నుండి వాళ్ళు బయటికి తీయలేదు. దేవుడే తీశాడు, దేవుడే రక్షించాడు, దేవుడే విమోచించాడు, దేవుడే మోరల్ సపోర్ట్ ఇచ్చాడు, యేసయ్యే మానసిక ధైర్యాన్ని ఇచ్చాడు, మెంటల్గా నెమ్మదిచ్చాడు. బైబిల్ చెప్తుంది, జ్ఞానమునకు మించిన సమాధానము మీ తలంపులకు కావలిగా ఉండునుగాక. మన తలంపులు, మన ఆలోచనలు భయంతో నింపి మనల్ని ఉక్కిరి చేస్తాయి. మన జీవితంలో జరిగిన సంఘటనలకు ఊతనిచ్చి బలాన్నిచ్చి పెంచి పోషించేది మన ఊహలు, మన తలంపులు. వాటికే దేవుడు సమాధానకర్తగా కావలిగా ఉన్నప్పుడు బయట నుండి నీ మీదకి, నీ కుటుంబం మీదకి తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, గాలి విసిరినా, నీ జీవితం అనే ఇల్లు, నీ కుటుంబం అనే ఇల్లు, నీ ఫ్యామిలీ మెంబర్స్ అనే ఆ ఇల్లు పాడవదు, కూలిపోదు. ఎందుకు? దేవుడే నీ తలంపులకు, నీ ఆలోచనలకు కావలిగా ఉన్నాడు. వాచ్మెన్, ఆమేన్, వాచ్మెన్ గా ఉన్నాడు, కావలి మారిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా బిల్డింగ్ కట్టుకున్నారనుకో, ఒక వ్యక్తిని వాచ్మెన్ పెడతారు. ఎందుకంటే కర్రలు పోకుండా, రాడు వెళ్ళకుండా, సిమెంట్ బ్యాగులు మాయం కాకుండా, ఎన్ని డబ్బులైనా పడుతుంది అక్కడ ఉందా. అట్లయితే అవి కాపాడబడతాయి, పని జరుగుతుంది, సవ్యంగా అయిపోతుంది, మంచి బిల్డింగ్ కట్టుకుంటారు, ఆ తర్వాత గృహప్రవేశం అవుతుంది, బంధువులు వస్తుంది, ఇదంతా జరుగుతుంది. మనకు వాచ్మెన్ లేడు. ఈ చర్చి మొన్న మధ్యకాలంలో పని స్టార్ట్ చేశాను. ఒక ట్రిప్ ఇటుక వచ్చిందా, ఇటుకను పైకి వేసాను, చుట్టూ ప్రహారీ కూడా లేదు. సినిమా లాగా చేంజింగ్ చేశాను. మేము ఒక అబ్బాయి ఇక్కడనే వడ్రికల్ని అబ్బాయి ఇటుకలు దాదాపు 500 ఇటుకలు ఆటోలు వేసుకొని తీసుకెళ్ళాడు. ఓ బండి మీద ఆయన చుట్టూ తిరగడం, ఇందులో ఇట్లా పడి వెళ్ళిపోయాడు, అట్లా పడి వెళ్ళిపోయాడు, మొత్తం అటు ఇటు చేసి మనిషిని దొరకబెట్టాము, ఇల్లు దొరకబెట్టాము. ఆల్రెడీ మేము వెళ్ళే లోపే ఆ గోడ ఇంట్లో లేచిపోయింది. 500 ఇటుకలు గోడ లేచింది. ఆ కట్టిన గోడ ఎలా కొనసాగుతా? ఎందుకు అలా జరిగింది? ఎందుకు మేము కష్టపడాల్సి వచ్చింది? ఎందుకు మేము పరిగెత్తాల్సి వచ్చింది? ఎందుకు మాకు టెన్షన్ మొదలైంది? ఎందుకు ఆ వ్యక్తి దొరికేదాకా మేము పరిగెత్తాం? తీరా అక్కడికి వెళ్తే 2 ఇటుకలు అంటారు, లోపల పోయి చూస్తే 500 ఇటుకలు. పెద్ద మనిషి వాళ్ళ ఆయన, పెద్ద మనిషి కొడుకు తీసుకుపోయాము. నన్ను తీసుకుపోయి చూపించాను. ఒక 6 ఇటుకలు తీసుకొచ్చి పెట్టాడు. కానీ చూసిన ప్రతిసారి ఆయన దగ్గర ఎప్పటికీ పక్క నుండి వెళ్తాడు. చూసిన ప్రతిసారి వీళ్ళ కొడుకు ఆ ఇంటికి తీసుకెళ్ళాడు. వదిలేయని చెప్పాను, దేవుడే చూసుకుంటాడు. మందిరం వస్తువులు ఎవరైనా దొంగతనం చేస్తారండి. ఆలయం అని అందరికీ తెలుసు, ఇది చర్చ అని అందరికీ తెలుసు. తీసుకెళ్ళారు. కానీ తీసుకెళ్ళడానికి రీజన్ ఏంటి? వాచ్మెన్. హల్లెలూయా. కాపలదారుడు లేడు. నీ ఆలోచనలకు, నీ తలంపులకు దేవుడు కాపలదారుడుగా ఉంటే నీ మైండ్ పాడవదు, నీ ఆలోచన పాడవదు, నీ వ్యక్తిత్వం చెడిపోదు. ఒకవేళ నేను కావాలిగా ఉంటే నేను చెడగొట్టవచ్చు, ఒకవేళ భార్య కావాలిగా ఉంటే చెడగొట్టవచ్చు, భర్త కావాలిగా ఉంటే చెడగొట్టవచ్చు, ఫ్రెండ్స్ కావాలిగా ఉంటే చెడగొట్టవచ్చు. కానీ నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆ పరిశుద్ధుడైన యేసు, ఆయన వాక్యము, ఆయన ఆలోచన నీ ఊహలకు, నీ తలపులకు కావాలిగా ఉంటే మొట్టమొదలు నీ హృదయంలోకి వచ్చేది పీస్, సమాధానం, నెమ్మది. హల్లెలూయా. మీరు చూడండి కీర్తన భాగంలో ఆయన ఏమంటాడు? చాలా జాగ్రత్తగా దేవుని ఆలోచనను రిసీవ్ చేసుకోవాలి. మొదటి నేను ఇప్పుడు చెప్తాను, 1 minute. 4వ కీర్తనలోకి రండి. చివరి వచ్చిన 8వ వచనంలో, యెహోవా నెమ్మదితో పడుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండి నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు. హల్లెలూయా. యెహోవా నేను నెమ్మది
నెమ్మదిగా నిద్రపోవుదును, ఒంటరిగా ఉండినను నేను సురక్షితముగా ఉంటాను. ఎందుకు? మన ఆలోచనల ప్రపంచాన్ని సాధారణుడు కలిగిస్తాడు, మేఘ మేడలు కూల్చేసినట్టు కూల్చేస్తాడు. అందుకే పరిశుద్ధుడైన పౌలు ఒక వండర్ఫుల్ మాట చెప్తాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 కొరింథీయులు 2వ కొరింథీయులు 10వ అధ్యాయం. అక్కడ ఒక మాట మనం చదువుకుందాం. 3వ వచనం, 10వ అధ్యాయం 3వ వచనం. మైక్లో చదువుతాను, వినండి. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడదోయ జాలినంత శక్తి బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడున్నట్లు చెరపట్టి. అమ్మాయి సరిపోతుంది. అంటే సాధారణ ఎప్పుడు కూడా మన మైండ్ మీద, మన మనసు మీదనే దాడి చేస్తాడు, మన ఆలోచనల మీదనే దాడి చేస్తాడు, మన తలంపుల మీదనే దాడి చేస్తాడు. అందుకనే ప్రతి ఆలోచనను ఖైదీ చేయాలట. హల్లెలూయా. మన లైఫ్ లో జరిగిన కార్యాలు అన్ని కావు. మన కుటుంబాలలో, మన గృహాలలో, మన పిల్లల జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో ఇన్ని కార్యాలు జరిగినప్పుడు దేవుని చింతము చేయడము నీకెందుకు ఇబ్బంది అనిపిస్తుంది? అప్పుడప్పుడు అంటారు కదా లోకంలో సామెత. ఏం సామెత అది? ఈ చేయి ఆడితే మరి ఆయన ఆడతారు, మరి మనం ఎందుకు ఆడదు? హల్లెలూయా. అక్కడ నుండి ఏదొస్తే ఇక్కడ నుంచి అదే. ఒక బంతిని తీసుకొని వేగంగా గోడ కొట్టాడు. నువ్వెంత వేగంగా కొట్టావో అంత వేగంగా వాపసు వస్తుంది. మరి ఇన్ని కార్యాలు ఆయన చేయగలిగినప్పుడు, ఇన్ని అద్భుతాలు మన గృహంలో జరిగినప్పుడు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు ప్రేమ చేత, బాధ్యత చేత ఆయన మన ప్రభు కనుక, మన విమోచకుడు కనుక మనల్ని సజీవుడిగా కాపాడి ఆయన ప్రేమ కార్యాలు మన జీవితంలో, గృహంలో జరిగినప్పుడు మనం ఎందుకు ఆయన చిత్తం చేయకూడదు? ఆమేన్. మీరు అనుకోవచ్చు, ఆయన చిత్తం అంటే ఏంటి? హల్లెలూయా. ఆయన చిత్తం అంటే ఏంటి? ఆయన చిత్తం అంటే ఏంటి? 24వ వచనంలో ఉంది ఆయన చిత్తం అంటే ఏంటంటే, 21వ వచనంలో ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యాన్ని చేరుడు గాని తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యంలో చేరుతాడు. ఏంటి తండ్రి చిత్తం అంటే? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు. వివేకవంతుడు ఎప్పుడు, జ్ఞాని ఎప్పుడు తన కుటుంబాన్ని, తన గృహాన్ని కట్టుకుంటాడు, తన ఇంటిని కట్టుకుంటాడు, తన బ్రతుకును కట్టుకుంటాడు. ఎప్పటికప్పుడు తన ప్రవర్తనను మార్చుకుంటాడు, ఎప్పటికప్పుడు తన ఆలోచన మార్చుకుంటాడు. మార్చుకోవడం అంటే దేవునికి అనుకూలముగా. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. రోమా 12 1వ వచనం చదువుతాం. నేను మైక్లో చదువుతాను, జాగ్రత్తగా విందాం. 12 1వ వచనం చదువుతాం. అందరు బైబిల్ గ్రంథాలు తీయండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. కాబట్టి సహోదరులారా, సహోదరులు, ఉదరం అంటే పొట్ట, ఉదరం అంటే పొట్ట అంటే ఒకే తల్లి పిల్లల్ని సహోదరులు అంటారు. ఒకే తల్లి పిల్లల్ని అంటే ఒకే గర్భంలో నుండి వచ్చారు, ఒకే ఉదరంలో నుండి వచ్చారు.
ఆ పదాన్ని పరిశుద్ధుడైన పౌలు సంఘ బిడ్డల కొరకు వాడుతున్నాడు, రక్షించబడిన బిడ్డల కొరకు వాడుతున్నాడు, విమోచించబడిన బిడ్డల కొరకు వాడుతున్నాడు. అంటే మీరు చూడండి, అన్నదమ్ములు మాట్లాడుకోకపోయినా పాలిపాగలున్నా ఏమన్నా కష్టం వచ్చిందనుకో ఈ బ్లడ్ రిలేషన్ ఏం చేస్తుందంటే అడ్డుకుంటుంది. ఆమేన్. అంతకంటే ఎక్కువ క్రీస్తు రక్త సంబంధులలో ఆ బ్లడ్ రిలేషన్ ఉండాలి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాలను, అంటే దేవునికి విరుద్ధమైన ప్రతి ఆలోచనను, దేవునికి విరుద్ధమైన ప్రతి తలంపును, దేవుని చిత్తానికి విరుద్ధమైన ప్రతి అభిప్రాయాన్ని, వాక్యానికి, ప్రభువు, పరిశుద్ధునికి, నీ రక్షకునికి మనసును బాధ పెట్టే ప్రతి ఆలోచననట నీవు బలిపీఠం మీద పెట్టాలి అట. హల్లెలూయా. ఎంత కష్టమండి క్రైస్తవుడికి. ఎప్పటికీ అంతర్విద్యం ఉంటుంది మైండ్లో. ఒక బయటికి ఇలా కనిపిస్తాం కానీ మన మనసులో, మన మెదడులో పోరాటం ఉంటుంది. హల్లెలూయా. నా మనసు నందున్న నియమముతో నేను పోరాడుతున్నాను అంటాడు పౌలు. హల్లెలూయా. ఇది అందరికీ ఉంటుందండి పోరాటం. ఈ మనసులో అందరికీ పోరాటం ఉంటుంది. కానీ నేను దేవుని కృప చేత విడిపించబడ్డానని చెప్తాను. ఈరోజు ఈ సమయంలో ప్రభుకు ఒక తీర్మానం ఇద్దాం, మాటిద్దాం. అయ్యా, నీ చిత్త ప్రకారం నేను జీవిస్తాను, నీ ఆలోచన ప్రకారం నన్ను నడిపించు. కీర్తనకారుడు అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరు, నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏది నాకు అక్కర్లేదని. దాని అర్థం బంధువులు వద్దని కాదు, కుటుంబ సభ్యులు వద్దని కాదు, ఆ ఫ్యామిలీ వద్దని కాదు. దేవునికి, దేవుని హృదయానికి, దేవుని మనసుకు, దేవుని ఆలోచనకు విరుద్ధమైనది ఈ లోకంలో నాకు వద్దు అన్నట్టు. ఆమేన్. లోకంలో వద్దు అంటే మనం బ్రతకగలుగుతాం. ఉండేది లోకంలోనే. హల్లెలూయా. నాకు అన్నిలతో సంబంధం లేదంటే ట్రైన్లో అందరూ అన్నిలో ఉంటారు, ఫంక్షన్లో అన్నిలో ఉంటారు, అందరు రక్షించబడిన వాళ్ళు ఉంటారు కదా. మన బంధువులు కూడా హిందువులు ఉంటారు. అది కాదు దాని అర్థం. అంటే దేవుని హృదయానికి, దేవుని మనసుకు, దేవుని ఆలోచనకు ఇబ్బంది కలిగించే ఏది ఈ లోకం నుండి నాకు ఇంపాక్ట్ చూపించినా అది నాకు అక్కర్లేదు. నువ్వు నాకు ఆలోచనకర్తగా ఉంటావు, నాకు నడిపిస్తావు. వేటి మీదనో శ్రద్ధ పెడతాము. నేను అంటున్నాను, మన మైండ్ మీద మనం కాస్త సమయాన్ని వెచ్చిస్తాం. మన ఆలోచనల మీద సమయాన్ని పెట్టుబడిగా పెట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుదాం, ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా మారుదాం, ఎప్పటికప్పుడు చేంజ్ అవుదాం. హల్లెలూయా. ఆలోచన మారితేనే కదా ప్రవర్తన మారేది, తలంపులు చేంజ్ అయితేనే కదా జీవితంలో ఒక ప్రగతి మనం సాధించేది. పసిపిల్లలుగా ఉన్నప్పుడు అంటే పసిపిల్లలుగా మాట్లాడాలి, పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళుగా మాట్లాడాలి. పౌలు అంటాడు, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడి చేష్టలు చేశాను, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు యవనస్తుడి, నేను పరిపక్వతలోకి వచ్చినప్పుడు, నేను పరిపూర్ణతలోకి వచ్చినప్పుడు, నేను పరిపూర్ణత కలిగిన వ్యక్తిలాగా, చిన్నపిల్లలాగా ఉన్నప్పుడు అట్లే ఉన్నాము, యవనస్తులాగా అట్లే ఉన్నాము, తండ్రిగా మారినట్లే ఉన్నాము, తాతగా మారినట్లే, ముత్తాతగా మారినప్పుడు అట్లా గుణమే మారాల. అంటే దేవుని చిత్తం నీ జీవితంలో జరగడానికి నువ్వు అవకాశం ఇవ్వట్లేదు. నీ కుటుంబంలో, నీ గృహంలో ఎన్నెన్నో కార్యాలు చేశాడు, నువ్వు ప్రభువా ప్రభు అని పిలుస్తున్నావు, నీ కుటుంబంలో కార్యాలు జరిగాయి, కానీ నీవు మాత్రము దేవుని చిత్తం చేయట్లేదు. దేవుని చిత్తం చేయాలంటే ఆయన మాటలు విని దాని ప్రకారంగా ప్రవర్తించాలి. యేసయ్య ఎప్పుడు మనం మోయలేనిది, మనకు బరువు అనిపించేది, మనకు చేతగానిది మన మీద మోపడండి. మోపడు ఎప్పుడు మోపడు. మనం అనుకుంటాం, అబ్బో ఇది చాలా కష్టం. నీకు కష్టం, యేసే కష్టం కాదు, యేసేకి ఇబ్బంది కాదు. నువ్వు ఆయన హెల్ప్ తీసుకో, ఆయన సహాయం తీసుకో, ఆయన నడిపింపును పొందుకో. బైబిల్లో ఒక వ్యక్తిని గురించి నేను చెప్తాను. ఆయనకు భార్య, పిల్లలు, కుటుంబం, సంస్థ ఉన్నారు. ఆయన పేరే ఆనోకు. ఆమేన్. ఆనోకు. ఆదికాండంలో 2వ ఆదికాండంలో రండి.
ఈ మాటలు చెప్పి ఎంతో త్వరగా ముందుకు వెళ్తాను. ఐదవ అధ్యాయం 19వ వచనం. హానోకు కలిగిన తరువాత హేరోదు 800 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అవును. హేరోదు దినములన్నీ 962 ఏళ్ళు. ఇప్పుడు అతడు మృతి పొందెను. హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతుషేలను కనెను. హానోకు మెతుషేలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. గట్టిగా చప్పట్లు కొట్టి పెద్దలు ఏమంటారంటే సముద్రం అన్న ఈదగలుగుతాం కానీ సంసారాన్ని ఈదలేదు. 100% కరెక్టే. కొంతమంది అపో ఏంటంటే పిల్లలు లేకుంటే పిల్లలు కావాలన్నారు, పిల్లలు అయినాక గుడికి రావడం మానేశారు. హల్లెలూయా. ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కొరకు ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేసి చైన్ ప్రార్థన ఉండి ఉద్యోగం వచ్చిన తర్వాత మందిరం మానేశారు. హల్లెలూయా. పెళ్ళైతే చర్చికి వస్తా, పెళ్ళైతే చర్చికి వస్తాడే, పెళ్ళైనాక చర్చి మానేశారు. హల్లెలూయా. ఇల్లు ఇస్తే నేను దేవుడి కొరకు నిలబడతా, ఇల్లు ఇచ్చినాక దేవుడిని మానేశారు. ఓ ఎకరం పొలం కొనాలి, పొలం లేదు, అందరు పాలన ముందు అసలు చెట్టు భూమి లేదని కూడా ఎకరం పొలం కొన్న తర్వాత ఈ వ్యక్తి అన్నీ ఉన్నాయి, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. ఇతని గురించి బైబుల్ ఏమో చెప్తుందంటే 300 ఏళ్ళు దేవునితో నడుచుచు. ఆమేన్. అంటే ప్రతి ఆలోచన దేవునికి అనుసంధానం చేయబడింది. ప్రతి తలంపు బైబిల్లో ఉన్న తన హృదయంతో ముడివేసబడింది. హల్లెలూయా. అది యేసన్న మాట అదేంటి? నీ దయగల మాటలు, నీ దయగల తలంపులు, అదే నా ప్రాణముతో ఆ పాట మొత్తం పాడదాం, అందరం కళ్ళు మూసుకున్నాం. ఆ పాటలో ఉన్న భావాన్ని మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుందాం. నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నాకే సమృద్ధిగాని కృపను పంచావు. నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రుడా. నా యేసు రాజా కృపాసాగరా,
దేవుడికి స్తోత్రం. ఎంత వండర్ఫుల్ మాట అండి. అంటే దేవుడికి తనకున్న వ్యక్తిగత అనుభవాన్ని అనుసరించి ఆచరిస్తున్నాడు కనుక భాగస్వామితో పోల్చున్నాడు. భాగస్వామి భార్యను భర్త. ఈ భార్యాభర్తల బంధం అనేది విడదీయలేని బంధం. విడదీయలేని బంధం. ఒకవేళ అత్తగారి ఇక్కడ అలిగి పుట్టింటికి వెళ్ళిపోయి భార్య దగ్గర భర్త దగ్గరికి వెళ్ళకపోతే ఒక 4 రోజుల కోపం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితి ఎప్పుడంటే అమ్మ నాన్న ఆడపడుచు అన్న వీళ్ళు ప్రవర్తించే తీరు చూసి నా ఇంటికి నేను వెళ్ళిపోతుంది. అది లాగుతూ ఉండదు ఆ బంధం. ఆ భార్యాభర్తల బంధం ఏం చేస్తుంది? పైనే కోపాలు, కానీ లోపల మాత్రం వాళ్ళ మనసు ముడివేయబడి ఉంటుంది. హల్లెలూయా. ఏంటంటే నేను భార్యను, నా ప్రాణము ఆయన ప్రాణంతో ముడివేయబడి. హల్లెలూయా. కొన్నిసార్లు అబ్బాయిని అమ్మాయిని కలవకుండా ఎంత చేసినా తెలవకుండా వీళ్ళు కలుసుకుంటాడు. ఎందుకంటే భార్య భర్తలు కాదు, ఏవో ప్రాబ్లమ్స్ వచ్చి దూరం ఉన్నాడు. ఆ రిలేషన్, ఆ బ్లడ్ రిలేషన్ లేక ఆ బంధం ఏం చేస్తే లాగుతూ ఉంటుంది. ఒకరికొకరు ఎదురు చూసినట్టు చేస్తారు. ఆ బంధువుతో పోల్చి చెప్తున్నాడు, నువ్వు నా జీవిత భాగస్వామి కాబట్టి నాకు సమృద్ధి ఉంటుంది. ఆ మొదటి చరణంలో ఒక మాట ఉంటుంది చూడండి, ఏంటంటే నీ దయగల కనుసైగలు దేవుని కనుసైగల ధైర్యాన్ని ఇచ్చిందట. మరి నువ్వెవరో కనుసైగలు చేస్తున్నావు, జాగ్రత్త, బీ కేర్ఫుల్. నీ అడుగు చాడలే నాకు త్రోవ చూపాయి, నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చాయి, నీ సైన్యములో నన్ను చేర్చాయి. అమెరికాకు వెళ్తారు. నిన్న ఒక సహోదరు హైదరాబాద్ ఫోన్ చేసి మా పాప ఆస్ట్రేలియా నుండి వస్తుందయ్యా, వీసా అయిపోయింది అని చెప్పి ఇంకొక 1 year అవకాశం ఉంటే గ్రీన్ కార్డ్ ఆర్డర్ అయిపోతే అక్కడ పౌరసత్వం దొరుకుతుంది. అక్కడ పౌరసత్వం దొరికితే అన్ని రకాలుగా ఎన్నో అలవెన్స్ ఉంటాయి. మనకు పౌరసత్వం పరలోకం దొరికింది. హల్లెలూయా. ఆయన సైన్యంలో, మిలిటరీలో, అంటే సైతాన్తో పోరాడడానికి మనల్ని ఆయన మిలిటరీలో చేర్చుకుంటాడు. ఆయన అడుగు జాడలు మనకు త్రోవ చూపుతాయి. నీ దయగల మాటలు చేరదీస్తాయి, నీతి నియమాల్లో నడిపిస్తాయి. కృప ధ్వజం అంటే చేజెండగా ఉంటుంది. విందుశాలకు వెళ్తాం. దయగల తలంపులు మన బ్రతుకులు మార్చిస్తాయట, రూపునిస్తాయి. ఒక ఆకారం ప్రవర్తనలో పరివర్తన చేస్తుంది. మరి ఇవన్నీ జరగాలి అంటే నువ్వు దేవుడితో గడపాలి, వాక్యంతో గడపాలి, ప్రార్థనలో గడపాలి, ప్రభు ఆలోచనలు పొందుకోవాలి, ప్రభు దర్శనం పొందుకోవాలి. 40 రోజులు రాత్రి మొవళ్ళు మోషే కొండ మీద గడిపితే ఆకలి మర్చిపోయాడు, నిద్రను మర్చిపోయాడు, 6 లక్షల మందిని మర్చిపోయాడు, భార్య పిల్లల్ని మర్చిపోయాడు, సమస్తాన్ని మర్చిపోయాడు. రాత్రి లేదు, పగలు లేదు అతనికి, ఆకలి లేదు, నిద్ర లేదు అతనికి. ఈ లోకంలో ఉన్న 6 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారే, వారి బాగుల గురించి కూడా అతనికి ఆలోచన లేదు. తన శరీరంలో కూడా
ఎలాంటి కోరికలు లేవు. ఎలాంటి కోరికలు అంటే దాహం అవడం కానీ, ఆకలి అవడం కానీ, కోపం రావడం కానీ, ఇరిటేషన్ కానీ, ఏకీభావం కానీ, ఇవేవి తన బాడీలో లేవు. కానీ దేవుని సన్నిధిలో 40 రాత్రి మొదలు కొండ మీద గడిపి ప్రజలకు దేవుని ఆలోచనను, ధర్మశాస్త్రాన్ని, 10 ఆజ్ఞలను పొందుకుంటున్నాడు. దేవుని దైవ దర్శనం పొందుకుంటున్నాడు. రూల్స్ పొందుకుంటున్నాడు. నియమ నిబంధనలు పొందుకుంటున్నాడు. మీరు చూడండి, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి చూడండి ఎలాంటి రూల్స్ ఉంటాయో, ఎలాంటి క్రమశిక్షణ ఉంటుందో. భిక్షకుడు ఒక్కడున్నాడు. ఎరుకో పట్టణంలో చాలా మంది భిక్షకులు కనిపించారట, కానీ యెరూషలేము పురవీధులలో ఒక్క వ్యక్తి అనుకునే వ్యక్తి లేదట. ఆ రూల్స్ వేరే, ఆ ప్రభుత్వ నియమాలు వేరే, ఆ డిసిప్లిన్ వేరే, వాళ్ళ పనులు వేరే. హల్లెలూయా. అవన్నీ మోషే ప్రభు దగ్గర కూర్చుండి పొందుకుంటే అసలు ఎంత ఓపిక ఉందంటే మోషకు, దేవుడే భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి స్వాత్వికుడు. ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు ముఖాముఖిగా నేను మాట్లాడుతాను. 6 లక్షల మందిని భరించే ఓపిక, భరించే శక్తి, భరించే సహనం ఎక్కడ నుండి వచ్చింది? ఆయన నీలాంటి నాలాంటి మనిషే. రక్త మాంసాలు ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, భావోద్వేగాలు ఉన్నాయి, కోపతాపాలు ఉన్నాయి, సీము నెత్తులు ఉంది, ఉప్పు కారం తినే మనుషులమే. కానీ అన్ని చంపుకొని ఉండగలిగే శక్తి ఒక దేవుని సన్నిధిలో గడిపే వ్యక్తికి మాత్రమే దేవుడిస్తాడు. నీ ఇంట్లో రోజుకో గొడవ, నీ ఇంట్లో రోజుకో ఫైటింగ్. ఎందుకు? ఎక్కువైపోయింది, డబ్బు ఎక్కువైంది, అన్నీ ఎక్కువైపోయాయి. అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే మామూలుగా హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు గడపనంత వరకు నీలో ఉన్న ఏ కోపాన్ని కానీ, ఏ ఇరిటేషన్ కానీ నువ్వు గెలవలేదు. దేవుని సన్నిధి గడిపే వాళ్ళు ఓపిక ఇస్తాడు, సహనాన్ని ఇస్తాడు, ఓర్పునిస్తాడు, తగ్గింపునిస్తాడు. మోషే 6 లక్షల మందితో 40 సంవత్సరాలు 40 years లో 2 సార్లు మిస్టేక్ చేశాడు. ఆమె ఆ 2 పొరపాట్లలో ఏం జరిగింది? కానానులోనే ప్రవేశించలేదు. మరి మనం లెక్కేస్తే ఎన్ని పొరపాట్లు లేవు. అక్కడికి వెళ్తామన్న నిరీక్షణ ఉందా? అందుకే ఈ రోజు నా ప్రభు ఆయన త్రోవలో నడవాలి అంటే నీ ఆలోచన మారాలి. సంసారం ఉంది, పిల్లలు ఉన్నాయి, బరువు బాధ్యతలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, వ్యవసాయదారులు మనం, రైతులు, పంటలు పండిస్తాం, జాబ్కి వెళ్తాం, ఆ కుటుంబంలో వ్యవహారాలు ఉన్నాయి. కానీ ఆనోకుకు కుమార్తెలు కుమారుడు కలిగి ఉన్నప్పటికీ 300 ఏళ్ళు దేవునితో నడుచుచూ ఉండెను. ఆనోకు దేవునితో నడుచుచూ ఉండినందున దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. అంటే ఒక మనిషిని అంతగా దేవుడు ఇష్టపడ్డాడు. ఎంతగా? ఒరే పర్మనెంట్ గా నువ్వు పరలోకంలో నాతో పాటు ఉండాలని మరణము చూడకుండా ఆనోకు వెళ్ళిపోయాడు. మరణం చూడకుండా ఏలియా వెళ్ళిపోయాడు. పుట్టిన ప్రతి మనిషి మరణించాల్సిందే, వీళ్ళిద్దరు మరణించలేదు. ఈ బాడీతో వెళ్ళారు, ఈ శరీరంతో వెళ్ళారు. ఎంత దరిద్రం, ఎంత ఆధిక్యత, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, ఎన్ని అవమానాలున్నా, ఎన్ని నిందలున్నా, ఎన్ని తిరస్కారాలున్నా, ఎన్ని దుఃఖాలున్నా, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ నిన్ను చించి పోగులు వేసిన నీవు దేవునితో నడవాలి. నడవాలంటే ప్రతిరోజు బైబిల్ చదవగలగాలి, ప్రతిరోజు ప్రార్థన చేయగలగాలి. నేను చేతులు ఎత్తిమని చెప్పను, ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పండి. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, ప్రతిరోజు బైబిల్ చదువుతాను. నాకు తెలిసి 99.5% చదువు, ఒక 1/2%, 99.5%, ఒక దాంట్లో ఒక 1/2% మాత్రమే చదువుతాను. ఎందుకంటే నేను దైవజనుడు, నాకు తెలుసు మీ అందరి గురించి.
ఎవరు బైబిల్ చదువుతారో తెలుసు, ఎవరు ప్రార్థన చేస్తారో తెలుసు, ఎవరు దైవికంగా ఉంటారో తెలుసు, ఎవరు దేవుని ఆలోచన పట్టుకొని దేవుని వైపు చూస్తూ ముందుకెళ్తారో తెలుసు. ఎందుకంటే నేను మీ స్పిరిచువల్ ఫాదర్ని కదా. నా పిల్లల గురించి నాకు తెలియకుండా బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎందుకంటే అనుదినం మీ కుటుంబాల కొరకు, మీ గృహాల కొరకు మేము ప్రార్థన చేస్తాం కదా. మాకు వేరే వ్యాపకం లేదు కదా, మాకు వేరే పనులు ఏం లేవు కదా. వస్తే మీ దగ్గరికి, వెళ్తే ఏసే దగ్గరికి, అంతే తప్ప వేరే వ్యాపకం లేదు. ఆనోకు దేవునితో నడుచు. నడవాలంటే ఆలోచన మారినంత వరకు, తలంపు మారినంత వరకు మన ప్రవర్తనలో పరివర్తన రాదు. మరి ఎవరు మార్చాలా? దేవుడే మార్చాలా, వాక్యమే మార్చాలా, ప్రార్థనే మార్చాలా. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో నువ్వు గడపాలి. దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్. 24 గంటలలో ఇంచుమించు 2.5 గంటలు దేవుడికి కేటాయించుకో ప్రతిరోజు. అది ఉదయమా సాయంత్రమా? మీరు బిజీ షెడ్యూల్ అయితే, మీరు ఒక బిజీ వర్కర్ అయితే, లేక మీకు ఉద్యోగాలు ఉంటే, మీకు కుటుంబాలు ఉంటే, మీకు వ్యాపారాలు ఉంటే, అందరికంటే లేట్గా పడుకో 1 గంట. ఆ గంట బైబిల్ చదివి ప్రార్థన చేయి. ఉదయకాలము అందరికంటే 1 గంట ముందులే ఆ గంట ప్రార్థన చేయి, బైబిల్ చదువు. ఇక నీకు టైం దొరుకుతుందని పచ్చి అబద్ధాలలో భయంకరమైన అబద్ధం ఏంటంటే, నాకు సమయం లేదు. దొంగలమ్మ, మనకెందుకు సమయం లేదు? మనసు లేదా? నాకు మనసు లేదు అను, నాకు బుద్ధి లేదు అను, సమయం లేదనకు. కొంతమంది ఉన్నారు, ఏంటమ్మా ఎప్పుడు కాదు టైం లేదు, మాకు పిల్లలు, గోల, భర్త, ఆయన నిలబెట్టాలి, వీటికి నిలబెట్టాలి, వీటిని కనుక విని చేయాలి, మేము టైంకి రాలేకపోతుంది. పొందా, నీకు మనసు లేదు. అదే ఒక ఎమ్మెల్యేకి వస్తుందంటే అందరికంటే ముందే పెద్ద పెద్ద వాళ్ళు పోయి మొత్తం 1 గంటకు ముందే వెయిటింగ్. ఎమ్మెల్యే కంటే గొప్ప వాడు కాదా యేసయ్య? ఎమ్మెల్యే కంటే గొప్పది కాదా దేవుని సన్నిధి? నీకు నువ్వు అనుకున్న పనులు చేయాలి, ఆయన చిత్తంలో నిలబడవు, ఆయన మార్గంలో నిలబడవు, ఆయనను సంతోషపెట్టవు, ఆయనను హృదయానికి ఆనందాన్ని కలిగించవు. ఆనోకు దేవుని హృదయాన్ని చదువుకున్నాడు. ఒరే ముద్రను ఇక్కడ వచ్చే నాతో పర్మనెంట్ గా అక్కడ ఉండాలి. దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. నేను వీళ్ళు కాదు, నీ ప్రభుని గురించి చెప్పాలి. నీ ద్వారా నాకు చాలా ఆనందం కలుగుతుంది. నీ ద్వారా నా కుమార్తె, నా కుమారుడు, నీ ద్వారా నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను. నీ ప్రభు చెప్పగలడా? నీ రక్షకుడు చెప్పగలడా? నీ యేసే చెప్పగలడా? నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగలడా? నీ మనస్సాక్షి చెప్పగలదా? గుండె మీద చేసుకొని నీకు నువ్వే మాట్లాడుకో. కానీ పౌలు అంటాడు, నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను, నా పరుగును నేను తుదముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. చనిపోయే ముందు ఆ ముద్దు మీద పెట్టి తల నరుకుతారు పౌలు. ఆ టైంలో ఈ మాట చెప్తున్నాడు. మరణకరమైన టైంలో మరణం తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే మరణాన్ని ధైర్యంగా చూశాడు. బ్రతికితే క్రీస్తే, చావైతే లాభమే. ఇక్కడ బ్రతుకుంటే ఆయన కొరకు, ప్రజల కొరకు బ్రతుకుతారు. ఒకరు చనిపోతే ఈ వర్షాలు తప్పి ప్రశాంతంగా వేసే గుండె మీద, రొమ్ము మీద ఆనుకొని నెమ్మదిగా చంటి పిల్లోలాగా ఆయన కవిట్లో ఒదిగిపోతారు. హల్లెలూయా. ఇదిగో నా పరుగును నేను తుదముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నాకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. అలాంటి స్థితికి నీవు, నేను, మనము ఎదుగుదుముగాక. ప్రతి ఒక్కరిలో దేవుని ఆత్మ ఉంది, ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ, ప్రతి ఒక్కరు ఆయన చిత్తము నెరవేర్చాలి. భూమి మీదకి వచ్చిన మొదటిసారి శిష్యులు యేసు ప్రభువుని అడిగారు, అయ్యా యోహాను శిష్యులకు ప్రార్థన నేర్పారు, వాళ్ళకు ప్రార్థన ఉంది, మరి మాకు ప్రార్థన నేర్పవంటే ఆయన అన్నాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము మహిమపరచబడును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. నా జీవితంలో నెరవేర్చబడును గాక, నా కుటుంబంలో నెరవేర్చబడును గాక, నా భార్య జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడును గాక, నా భర్త జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడును గాక, నా పిల్లల జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడును గాక. దేవుని చిత్తం అంటే మరేదో కాదు, కానీ ఆయనతో కలిసి నడవడం. ఆమె ఆనోకులాగా, అబ్రహాములాగా,
అబ్రహాం అట దేవునికి స్నేహితుడట. అబ్రహాం అట దేవునికి స్నేహితుడట. నా హృదయంలో ఉన్నది నేను అబ్రహాముకు దాచెదనా. ఆ స్థాయికి మన కుటుంబాలు ఎదుగుదురుగాక, భర్తలు ఎదుగుదురుగాక, భార్యలు ఎదుగుదురుగాక, పిల్లలు ఎదుగుదురుగాక, ఇంటి యజమానుడు ఎదుగుదురుగాక. యోబును గురించి, నా సేవకుడైన యోబు సంగతి నీవు ఎరుగుదువా. చదవండి యోబు గ్రంథం 1వ అధ్యాయం. సైతానుకు సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలోకి రండి. ఎంత వండర్ఫుల్ మాట అంటే అసలు మామూలు మాట కాదని. యోబు విషయంలో దేవుడు నీకో నాకో దర్శనంలో కనబడి చెప్పడం కాదు, లూసిఫర్ గారికి చెప్తున్నాడు, దయ్యం గారికి చెప్తున్నాడు, అపవాదికి చెప్తున్నాడు, దుష్ట శక్తులు చెప్తున్నాడు. 1వ అధ్యాయం 8-9 వచనాలు మైక్లో చూద్దాం, గమనించండి. యెహోవా ప్రత్యుత్తరం ఇచ్చింది. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా. 7-8 వచనాలు ఇంకా మీకు స్పష్టంగా అర్థమైంది. యెహోవా, నీవెక్కడి నుండి వచ్చినవని వారిని అడగగా, అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. గట్టిగా చెప్పండి. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. పరలోకంలో మీటింగ్, దేవదూతల మీటింగ్ పరలోకంలో. ఆ దేవదూతల రూపంలో దయ్యంగాడు, అమ్మవారిగాడు, లూసిఫర్ గాడు పోయి అటెండ్ అయ్యాడు. దేవుడు గుర్తుపట్టాడు. వాళ్ళు గుర్తుపట్టి అన్నాడు, నువ్వు ఎక్కడి వచ్చావు అపవాది అన్నాడు. అయ్యా నేను భూమి మీద తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ వచ్చానయ్యా, నాకు వేరే పని లేదు కదా. ఏ గొప్పని కూల్చాలి, ఏ కుటుంబాన్ని కూల్చాలి, ఏ గృహాన్ని కూల్చాలి, ఏ ఇంటిని పాటు చేయాలి, ఏ పిల్లలు పాటు చేయాలి, ఏ భార్య భర్తల మధ్య గొడవలు పెట్టించాలి, ఏ అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టించాలి. పని అదే కదా. అటు ఇటు తిరిగేట్టుకున్న పని ఏంటి చెప్పండి. వాళ్ళ సొంత ఇల్లు వదిలిపెట్టి 10 ఇంట్లో తిరుగుతారు చూడండి. ఊరికే వాళ్ళు ఇట్లా వీళ్ళు అట్లా. వాళ్ళ పని అంతే. కుటుంబాలు కూర్చుని తప్ప వాళ్ళ పని అంతే. వాళ్ళ సైతాన్ ఏజెంట్లు, అపవాది ఏజెంట్లు. వాడు మొత్తం భూమి మీద అటు ఇటు తిరిగి ఇక్కడికి వచ్చానన్నాడు. మరి భూమి మీద తిరిగావు కానీ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని గురించి నీకు తెలుసా? నా సేవకుడైన యోబును గురించి నువ్వు ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. అతని వంటి వాడు ఎవడు భూమిలో ఒక్కడు కూడా లేదని చెప్పాడు. ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పారు? ఎవరి గురించి చెప్పాడు? ఒక విశ్వాసం గురించి చెప్పాలి, ఒక ఆత్మీయుల గురించి చెప్పాలి, ఒక సంఘం గురించి చెప్పాలి, ఒక సహవాసం గురించి చెప్పాలి, ఒక ఫ్యామిలీ గురించి చెప్పాలి, ఒక ఇంటిని గురించి చెప్పాలి. ఎప్పుడు చెప్తారు? దేవుడితో నడిచే ఆమె. యోగ్యం తక్కువ ఉందండి. కోటీశ్వరుడు, కుబేరుడు, 10 మంది పిల్లలు, 7 కొడుకున్న వ్యక్తి ఎట్లుంటాడు చెప్పండి. ముగ్గురు పాపలు. ఆ దేశంలో ఆ పాపలంతా అందంగా ఎవరు లేరట. 3 బిడ్డలంతా అందంగా ఆ ప్రపంచంలో లేరట. ఆ దేశంలో ఆస్తిపాస్తులు, పెక్కుమంది పని మనుషులు. కానీ యోబు హృదయంలో ఏముండేది? 6వ వచనం చదవండి, 5వ వచనం చదవండి. అదే మొదటి యోబు యొక్క యాటిట్యూడ్, యోబు యొక్క ప్రవర్తన, యోబు యొక్క ఆలోచన, యోబు యొక్క గుణము, యోబు యొక్క జ్ఞానము, యోబు యొక్క బుద్ధి. ఆ చదవండి 5-6 వచనాలు చదవండి. వారి విందు దినములో యోబు అంటున్నాడు, తమ కుమారులు పాపము చేసి తమ హృదయాలలో దేవుని దూషించి వారు చెడిపోతారేమో, అపవిత్రులైపోతారేమోనని వాళ్ళను చైతన్యవంతులు చేశారట. ఈ రోజులలో ఉన్న క్రైస్తవులైన తల్లిదండ్రులు ఎంతమంది తమ పిల్లలకు దేవుని గురించి బోధిస్తున్నారు, క్రీస్తుని గురించి బోధిస్తున్నారు, దైవాన్ని గురించి బోధిస్తున్నారు, బైబిల్ గురించి బోధిస్తున్నారు, దైవత్వం గురించి బోధిస్తున్నారు. వారి మీద మీకు ప్రేమ ఎక్కువండి, పాడవడానికి సెల్ ఫోన్ కొనిస్తున్నారు, పబ్బులకు క్లబ్లకు వెళ్ళడానికి ప్యాకెట్ మరిస్తున్నారు. వాడు వయసుడు అయిపోయాడు, వయసుకు వచ్చాడు, 2 నిమిషాలు వచ్చాయి, వాడు గుడికి తప్ప ఇంకెక్కడికి రాడు.
అన్ని చోట్లకి వెళ్తాడు, గుడికి తప్ప అన్ని చోట్లకి వెళ్తాడు. మందిరం తప్ప అంటే తల్లిదండ్రులుగా మన పిల్లల్ని మనమే దేవుని చిత్తంలో దేవుని మార్గంలో మనం పెంచట్లేదు. అందుకే మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చింది ఏంటంటే, మీ పిల్లలకు నడుచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు బాస్కెట్లో దేవుని వాక్యం ఉండాలి, వంటగదిలో దేవుని వాక్యం ఉండాలి, గడప కమ్మల మీద దేవుని మాటలు ఉండాలి, వారికి నేర్పించాలి. ఈ పద్ధతి ముస్లింలు పాటిస్తారు. చిన్నపిల్లలు నమాజ్ మోతారు, ఆడపిల్లలు మోపిల్లలు వాళ్ళు స్కూల్కు ట్యూషన్ కూడా మానేస్తారేమో, కానీ వీళ్ళు ఈ ముస్లిం పిల్లలు చిన్న వాళ్ళు ఉంటారు కదా, నమాజ్ మోతున్నారు. వాళ్ళు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, వాడు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కోటీశ్వరుడైనా నమాజ్ టైం మోకాల మీద ఉంటాడు. హల్లెలూయా. శుక్రవారం మిస్ అవ్వదు, ఎన్ని పనులు ఉంటుంది. అంటే మన మనుషులు కాదా, మనం జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. వాళ్ళు చనిపోయి సమాధిని పూజించేవారు. మన యేసే సమాధి ఖాళీ ఉంది. మనుషుల కొరకు చనిపోయిన దేవుళ్ళలో ఎవరైనా ఒకరున్నారా? ఒక యేసు తప్ప. మరి మనకెంత ఇష్టం ఉండాలి. కొన్నిసార్లు చూస్తే నాకు భయము, ఆశ్చర్యము, అసలు ఆగమైందండి నా మైండ్. వీళ్ళకి అర్థమైందా, అర్థం కాదా? దేవుని లేఖనాలు తెలుసా, తెలియదా? నెత్తి నోరు పెట్టట్టు మొత్తుకుంటాను. ఇవి లోపలికి పోనిస్తారా? ఈ వంటికి విడించుకుంటారా? ఆలోచనలు తరంలోకి విడించుకుంటారా? ఏంటి వీళ్ళ బిహేవియర్, ఏంటి వీళ్ళ ప్రవర్తన, ఏంటి ఇంత నిర్లక్ష్యం, ఏంటి ఈ దారుణమైన పరిస్థితి? కుండ బోర్లిచ్చి ఉంటే వాటర్ లోపల నీ మనసు మూతపడితే దేవుని ఆలోచన మనకు అర్థం కాదు. లూకాసు వార్త 24 వచ్చాయి. లూకాసు వార్త 24 వచ్చాయి. అక్కడ ఒక మాట చదువుతాం. 11 వచనం నుండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమునున్న యెమ్మయన ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులు గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుమనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ఎప్పుడు నడిచాడంటే యేసయ్య? ఎవరి గురించి? యెరూషలేములో జరిగిన సంగతుల గురించి. ఇంకా మీకు అర్థం కావడం వరకు 18వ వచనం చదువుతాను. క్లేప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగో మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించినో నీకు తెలియదా? ఇశ్రాయేలు విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదియుగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడినని ఆయన బ్రతికున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచాలి. ఇద్దరు వ్యక్తులు ఆయన మరణ సమయంలో అక్కడ జరిగిన సంగతుల గురించి, యేసుక్రీస్తుని గురించి ఆ క్లోయోప అనేవాడు ఏమని చెప్తున్నాడు? నజరేయుడైన యేసును కూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉన్నాడు. ప్రధాన యాజకులు అధికారులు ఆయన ఎలాగో మరణశిక్షకు అప్పగించారో సిలువ వేసిన నీకు తెలియదా? ఇశ్రాయేలు విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుంది. అంటే గమనించండి, వీళ్ళ ఆలోచన ఏముంది, వీళ్ళ తలంపులు ఏమున్నాయి, వీళ్ళు ఏం సంభాషిస్తున్నారు, ఏం ఆలోచించుకుంటున్నారు ఇద్దరు ఒకరితో ఒకరు. 11వ వచనంలో ఒకరితో ఒకరు, ఇదిగో ఆ దినమందే వారు ఇద్దరు యెరూషలేమున కామడ దూరం యెమ్మయన ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులను గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకొనుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే వారితో కూడా నడిచెను. యేసు నీతో నడవాలంటే నువ్వు చేయాల్సిన పని ఇది.
యేసు మన కుటుంబాలతో నడవాలంటే మనం చేయాల్సిన పని ఇది. యేసయ్య మన సంఘములో నడవాలి అంటే, సంఘస్థులతో నడవాలంటే ఆయన గురించి ఆలోచించాలి, ఆయన కార్యాల గురించి ఆలోచించాలి, ఆయన మనసుల గురించి ఆలోచించాలి, ఆయన జరిగించిన కార్యాల గురించి ఆలోచించాలి. ఆయన శక్తి, ఆయన మహిమ, ఆయన మరణము, ఆయన పునరుద్ధరణము, ఆయన విశ్వాసము, ఆయన హృదయము, ఆయన సమర్పణ, ఆయన త్యాగము, ఆయన వైరాగ్యము, ఆయన ఓపిక, ఆయన చేసిన క్రియలు ఏవైతున్నాయో అనుదినము ధ్యానించాలి, ఆనందించాలి, సంతోషించాలి, సంభాషించాలి. ఆలోచించుకుని చూడగా యేసు తానే వారితో కూడా నడిచాడు. కానీ వారి కన్నులు తెరవబడలేదు. మామూలు వ్యక్తితో మాట్లాడినట్టు మందిరంకి వస్తున్నాం, ఆరాధనకు వస్తున్నాం, ఇన్ని రకాల వాక్య భాగాలు. నేను చెప్తున్నాను, ఫేత్ మినిస్ట్రీస్లో ఎవ్వరికి లేని ధన్యత మణికొండ కేంద్రంలో ఉంది. అతిశయంతో చెప్పట్లేదు, దీనత్వంతో చెప్తున్నా. చక్కటి దేవుని ఆలోచనలు మీకు అందించడానికి అరటి చొక్క వంచన నోట్లు పెట్టిన చందంగా అర్థం చేస్తే, జీర్ణించుకుంటే ఆత్మకు ఎముకలకు బలం. ఎలా నడిస్తే పీల్చుకుపోయింది. నేను చెప్తున్నాను, సవాల్ చేస్తున్నాను. ఆ ధన్యత ఈ కేంద్రాల్లో ఉంది. అంత స్పష్టంగా దేవుని ఆలోచన సంభాషించచ్చు, ఆలోచించుకుని చూడగా యేసు తానే వారి దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. మరోసారి ఆ మాట చదవండి, మరోసారి ఆ మాట చదవండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఇమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచు వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే, యేసయ్య ఎవరు బలవంతం చేయలేదు, పాస్టర్లు బలవంతం చేయలేదు, ప్రధాన యాజకులు బలవంతం చేయలేదు, మరియ బలవంతం చేయలేదు. ఎవరెవరో డగ్గ కొడితే సెల్ఫ్లైన్ బండి నెడితే అలాగూ రాలేదు యేసయ్య. యేసు తానే వారి దగ్గరకు వచ్చి వారితో నడిచెను. నువ్వెవరితో నడుస్తున్నావు? ఎవరికి దగ్గర అవుతున్నావు? ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? ఎవరి గురించి సంభాషిస్తున్నావు? దేని గురించి ప్రాంతాల గురించి సంభాషిస్తున్నావా? ప్రజల గురించి సంభాషిస్తున్నావా? లోకం గురించి ఆలోచిస్తున్నావా? లోకస్తుల గురించి ఆలోచిస్తున్నావా? జరిగిన అవమానాల గురించి ఆలోచిస్తున్నావా? వచ్చిన నిందల గురించి ఆలోచిస్తున్నావా? మోసమైన మోసం గురించి ఆలోచిస్తున్నావా? అన్యాయం గురించి ఆలోచిస్తున్నావా? అప్పుల గురించి ఆలోచిస్తున్నావా? ల్యాండ్ పోయింది, ఇల్లు పోయింది, కుటుంబం పోయింది, వాకిలు పోయింది, ముగ్గులు పోయింది, అన్ని రకాల నష్టాలు వచ్చాయి, ప్రాణాలు వచ్చాయి, ఆస్తి నష్టం వచ్చింది, గౌరవం పోయింది, విలువలు పోయాయి. వీటి గురించి ఆలోచిస్తే సాతాను తానే నీ దగ్గరకు వచ్చి నీతో నడిచి నిన్ను ఆత్మహత్యలకు నడిపిస్తాడు, నిన్ను కోపంతో దేశంతో నింపుతాడు, నిన్ను కక్షతో పగతో నింపి బంధువులలో శిక్ష పెడతాడు, సంఘాలలో శిక్ష పెడతాడు, సాహసంలో శిక్ష పెడతాడు. దేవుని ప్రేమను రుచి చూడకుండా సాతాను టోటల్ గా యూదా లోపలికి వచ్చి యేసయ్యను అమ్ముకొని దొంగ ముందు పెట్టి డబ్బులు తీసుకొని వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చనిపోయే పరిస్థితికి తీసుకొస్తాడు ధైర్యంగా. ఇప్పుడు మనం ఏం ఆలోచించాలి? యేసయ్య గురించి ఆలోచించాలి. ఆయన మన జీవితంలో జరిగించిన కార్యాల గురించి ఆలోచించాలి. మనం బ్రతికించిన విధానం, నడిపించిన విధానం, విడిపించిన విధానం, ఇచ్చిన ధైర్యం, ఇచ్చిన నెమ్మది, చేసిన కార్యాలు, ప్రశాంతత, ఇవన్నిటి గురించి ఆలోచిస్తూ సంభాషిస్తుంటే ఆత్మ దేవుడు ఆనోపుతో నడిచిన అదే దేవుడు నీతో నడుస్తాడు. అగ్నిలో నడిచినా నీకు అగ్ని జాలలు కాదు. నువ్వు నీళ్ళలో నదులలో వెళ్ళినా నదులు నిన్ను ముంచలేవు. దుష్టుడు ఎన్నిసార్లు నిన్ను వెంటాడినా నేనేం చేయను. ఎందుకంటే యేసయ్య ప్రకారం ఆయన నీతో నడుస్తున్నాడు. హల్లెలూయా. అందుకే నేను ఎక్కువ చెప్పేది మీ మైండే మారాలి. డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్, మాట తీరు, నడక, కూర్చోవడం, నిలబడడం ఇది సెకండరీ. చేంజ్ కావాల్సిన ఏంటిది? యేసు ప్రభు ఏమంటే తెలుసా? కొత్త ద్రాక్ష రసాన్ని కొత్త తిత్తిలోనే పోయాలి. ద్రాక్ష రసమే కొత్తది, వాక్యం ఏమో కొత్తది, తిత్తి ఏమో పాతది. ఏమైపోతుంది? తిత్తి పిగిలిపోయి ద్రాక్ష రసమైన వాక్యం ఒలిగిపోతుంది భూమి మీద. హల్లెలూయా. మనసేమో పాతది, వాక్యం ఏమో కొత్తది. దేవుని ఆలోచనలు ఎప్పుడు నూతనంగా ఉంటాయి, నిత్య నూతనంగా ఉంటాయి. అవి మన పాత మైండ్లోకి వస్తే అవి పనిచేయట్లేదు. అందుకని మన మనసును పవిత్రపరచుకుందాం,
మన ఆలోచనలు పవిత్రపరచుకుందాం, మన ఊహలు పవిత్రపరచుకుందాం, మన ఉద్దేశాలు పవిత్రపరచుకుందాం. ఈ నూతన సంవత్సరపు మొట్టమొదటి ఆరాధనలో ఒక రెన్యూ అయినా నూతన పరచుకుందాం. డ్రైవింగ్ లైసెన్స్ అంటే రిన్యూవల్ చేసుకుంటాం. హల్లెలూయా. బస్ పాస్ ఉంటే రిన్యూవల్ చేసుకుంటాం. బ్యాంకుది బుక్ అయిపోతే అది ఇచ్చేసి కొత్త బుక్ తీసుకుంటాం. అన్నీ చేసేది మరి మైండ్ ఎందుకు మార్చుకోవు? అరే 199 నీ లైఫ్లో మార్పులు వస్తాయి. నీ గుణం ఎందుకు మారదు, నీ మనసు ఎందుకు మారంటే ఆయన గురించి ఆలోచన నీకు లేదు. ఫిలిప్పు 4:8 పౌలు భక్తుడు, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి పరిశుద్ధమైనవో, ఏవి సత్యమైనవో వాటి మీద మీ మనసు ధ్యానం ఉంచాలి. మన ఆలోచన యేసై ఉండాలి, మన తలపు యేసై ఉండాలి, పరలోక మహిమై ఉండాలి. ఈ భూమి మీద నీకు ఫ్యామిలీ ఉంది, కుటుంబం ఉంది, వ్యాపారాలు, బాధ్యతలు, అవన్నీ సక్సెస్ఫుల్ గా నువ్వు జరిగించాలంటే నీతో దేవునికి కనెక్షన్ ఉండాలి, యేసైతో నీకు కనెక్ట్ ఉండాలి. సరఫరా పద్ధతి ఉండాలి. రవాణా పద్ధతి ఆగిపోతే ఎంత ఇబ్బంది అయిందండి లాక్డౌన్ పీరియడ్లో. పాల బ్యాంకులు ఆగిపోతాయి. పాలు లేకపోతే చట్టి పిల్లలు తల్లి దగ్గర పాలు, చట్టి పిల్లడు పాలు తాగితే వాడు నిద్రపోతాడు. వాడికి వారం రోజులు పాలు బయట దొరుకుతాడు. ఏంటి పరిస్థితి? ఫుడ్ లేదు, అన్ని ఎక్కడెక్కడ నిలిచిపోయాయి. రవాణా పద్ధతి, ఎగుమతులు దిగుమతులు, అట్లా ప్రభుతో నీతో ప్రభుకు ఎగుమతి దిగుమతులు ఉంటే ఫ్లరిష్ అవుతావు, అభివృద్ధి చెందుతావు, ఆరోగ్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, అభిషేకించబడతావు, ఆయన రాకడ కొరకు సిద్ధపడతావు, నిరీక్షణతో నింపబడతావు. ఈ లోకంలో ఏమీ తెచ్చాడు. ఎందుకు? నీ బంధం యేసులో ఉంది. నీ ఆలోచన యేసే వాక్యంతో ముడిపడింది. మనుషులతోనో, సంస్థలతోనో, సంస్థల నాయకులతోనో, లేకపోతే ఈ లోకంలో ఉన్న అధికారులతో వాటితో కాదు. బైబిల్తో ముడిపడి అధికారులకు దీవెనకరంగా ఉంటావు, సంస్థలకు దీవెనకరంగా ఉంటావు, సంస్థ నాయకులకు దీవెనకరంగా ఉంటావు, కాలేజీలకు, స్కూళ్లకు, ఏ స్థలంలో ఏ రంగంలో పనిచేస్తున్నావో ఆ ప్రాంత ప్రజలకు నువ్వు దీవెనకరంగా. కారణం ఏంటంటే నీ ఆలోచన యేసై ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు పేరేంటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధాన అధిపతి అని పేరు. విని ఆమె దివారాత్రం దేవుని ధర్మశాస్త్రం నందు ఆనందించు ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువ ఎర్రన నాటబడినదే ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయునదంతయు సఫలమవుతుంది. ఎన్ని జీరోలు ఉన్నా 1 లేకపోతే ఆ జీరోలు విలువ నీకెంతున్నా ఏ సేతు నడవాలి. ఆమెకు నడవడానికి రీజన్ అది తన ఆలోచన యేసై. అదే పరలోకమందు ఆయన చిత్తం ఈ భూమి మీద జరగాలంటే, ఆయన చిత్రంలో ముందుకు వెళ్ళాలంటే ఒక్క మాట చెప్పి నేను ప్రేక్షిస్తాను. చదవాల్సిన అవసరం అందరికీ తెలిసిన వాక్య భాగమే 127వ వాక్య భాగం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. అంటే ఆయనతో కలిసి నడిస్తేనట ఆ ధన్యత, మొట్టమొదటి ధన్యత ఏంటంటే నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. మీకు తెలుసా? మీరు కష్టపడి పనిచేస్తారా? మీకు వచ్చిన జీతం వడ్డీలో పెడుతుంది. మీరు కష్టపడే సొమ్ము మీరు తినలేకపోతున్నారు, కనీసం పిల్లలకు కూడా పెట్టలేకపోతున్నారు. డాక్టర్లకు వెళ్తుంది, వడ్డీ వ్యాపారానికి వెళ్తుంది. ₹1 డాక్టర్కి వెళ్ళదు, ₹1 వడ్డీ వ్యాపారానికి వెళ్ళదు. అందరూ ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్ ఎందుకుంటే కొన్ని కోట్లు పెట్టి నిర్మిస్తున్నారు బిల్డింగ్, హాస్పిటల్ బిల్డింగ్ చూడండి ఒకసారి, దిమ్మ తిరిగిపోతుంది, బొమ్మ కనిపిస్తుంది. అందరూ ఆరోగ్యంగా ఉంటే వెల్త్ కంటే గొప్పది. వెల్త్ అంటే సంపద, హెల్త్ అంటే ఆరోగ్యం. ఈ ఆరోగ్యము దేవుడు ఇవ్వాలి. ఎప్పుడు భయము భక్తి కలిగి ఆయన త్రోవలను నడిస్తే ధన్యులు. అంటే మొట్టమొదటి ధన్యత ఏంటంటే నీ చేతుల కష్టార్జితం నువ్వే అనుభవించాలి. మీకు తెలుసా రైల్వే ఎంప్లాయీస్ ఇప్పుడంటే బెంగళూరు వస్తుంది, ఒకప్పుడైతే అక్కడ కాసిపేటలో పెట్టెలు పట్టుకొచ్చి జీతం మాట్లాడితే అక్కడ చిక్కులు అయినాడు వాళ్ళ చేతులు కాదు, వెంటనే నేను చేతిలోకి వచ్చేస్తాను. ఒకసారి వెళ్ళండి, నా కాలం ముందు జరిగింది. 195 మంది ఆయనకి వెళ్తుంది డబ్బు, ఇంటికి తీసుకోవడానికి లేదు, అప్పులు, వడ్డీలు. హల్లెలూయా. లోన్ అంటే ఏంటంటే అప్పు. నువ్వు అప్పు చేయవు, అప్పిస్తావని బైబిల్ చెప్తుంది.
మనమేమో అప్పులు చేసుకుంటూ బ్రతుకుతున్నాం. కారణం ఆయన త్రోవలో నడిస్తే నీ చేతుల కష్టార్జితము నీ భార్య పిల్లలే అనుభవించాలి. డాక్టర్ అనుభవిస్తున్నాడు, అప్పులు ఇచ్చినోడు అనుభవిస్తున్నాడు. ఆమేన్. రెండవది ఏంటి? నీ భార్య చదువు, నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వరకు ఉంటుంది. అంటే ఆరోగ్యంగా ఉంటుంది. చూడండి, ఆడవాళ్ళకున్న సమస్యలు మగవాళ్ళకు ఉండవు, ఆడవాళ్ళకున్న రోగాలు మగవాళ్ళకు ఉండవు. ఈయన సంపాదన అంతా ఆమె రోగానికి. నన్ను తప్పు పట్టకండి, నేను ఎవరినో ఉద్దేశించి మాట్లాడలేదు. దాని నుంచి మీరు బయటపడాలి. కోర్సులు నెల నెల వేలు వేలు లక్షలు లక్షలు డాక్టర్కు దారపోసం అప్పు చేసి ఆమె ఆరోగ్యం కొరకు. ఎందుకంటే ఇంటికి మంచి కదా, భార్య కదా, పిల్లలు కదా, కుటుంబం కదా, భర్త కదా, నెల నెల వెళ్ళిపోతూనే ఉంటాడు డబ్బులని. నీ భార్య ఫలించు ద్రాక్ష అమాడుతున్నాడు. నీ కవిగిటనా? నీ లోకిట అంటే నీ కవిగిట్లో ఉండే నీ భార్య, నీ ఇంట్లో ఉండే నీ భార్య ద్రాక్షవల్లి లాగంటే దాని అర్థం ఏంటంటే ఆరోగ్యంగా ఉంటుంది. హల్లెలూయా. ఆరోగ్యం దేవుడే ఇవ్వాలి. 40 సంవత్సరాలు ఆయన చెప్పిన త్రోవలో ఆయన కొరకు కానాకు నడుస్తుంటే నిస్సత్తువ చేత తొట్టిన ఒక్కడు లేడు. అప్పుడు ఎప్పుడేంటి బీపీ షుగర్, ఇప్పుడు 5 సంవత్సరాల పిల్లలకు షుగర్ అండి, అల్సర్ అండి, కొత్త కొత్త జబ్బులు అండి. ఆ మధ్యలో ఏళ్ళలో కొత్త కొత్త జబ్బులు వచ్చి వామిటింగ్ చేసుకొని చనిపోయారు. ఇదో కొత్త రకమైన రోగం అనుకున్నారు. వెంటనే డాక్టర్లు అప్రమత్తమై అరికట్టారు, విస్తరించకుండా వ్యాపించకుండా చేశారు. ఎంత భయంకరం. అందుకే మన ఆలోచనలు దేవుని ఆలోచనతో పెరవేసుకోవాలి, మన మనసు దేవుని మనసుతో పెరవేసుకోవాలి, మన హృదయం దేవుని హృదయంతో పెరవేసుకోవాలి. ఆయన మన జీవిత భాగస్వామి కాబట్టి ఆయన మనకు కావాల్సిన ప్రతిగా ఇస్తాడు. ఇంకేముంది? నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఓలివ మొక్కలు. ఓలివ నూనెకున్నంత డిమాండ్ యెరూషలేములో ఏ నూనెకు ఉండదండి. ఎందుకంటే తలకు అదే నూనె వాడతాం, కరిగి అదే నూనె వాడతాం, దీపం అంటు పెట్టాలంటే అదే. అంటే ఒక్క వస్తువు 100 వాటికి ఉపయోగపడుతుందంటే దానికి ఎంత డిమాండ్ ఉంటుందండి? మీ పిల్లలకు డిమాండ్ ఉండాలి. ఆమేన్. డిమాండ్ అంటే ఆధ్యాత్మికంగా ఆర్థికంగా వాళ్ళు ఎదిగితే వాళ్ళు దీవెనకరంగా ఉండాలి. ఇప్పుడు మన పిల్లలు ఎలా తయారయ్యారు? కంప, వారి కంప. మీ బిడ్డ నోట్లో నువ్వు నోరు పెట్టలేదు, బిడ్డే కొడుకే, తండ్రి ఏం చెప్పలేడు, మౌనంగా తీసుకుని ఏం చెప్పు. హల్లెలూయా. అరే నేను నిన్ను కన్నారా, నన్నాడేమిట్రా మాట. చాతగాను ఎందుకన్నావు? ఇల్లు చాలలేదు, తండ్రి అన్నాడు. అదే సున్నితమైన మనసును తండ్రి అయితే తెలవరాడు, శవంగా మాట్లాడు. పిల్లల్ని కనాలా, వాళ్ళతో మనం తిట్టించుకోవాలా? వాళ్ళు ముళ్ళ చెట్ల కాదు, ముళ్ళ చెట్లు కదా, వాళ్ళు కంట్లో ముళ్ళు, పక్కలో వాళ్ళు మన పిల్లలే కావచ్చు. వాళ్ళతో కంటి మీద కొనుక్కు లేకుండా నిద్రకు దూరమై ఆహారానికి దూరమై ఎంతమంది తల్లిదండ్రులు కలిగి పిల్లలు బట్టి తిండి మార్చిన వాళ్ళు, పిల్లలు బట్టి నిద్రకు దూరమైన వాళ్ళు, పిల్లలు బట్టి తలెత్తుకోకుండా ఇంట్లో నుండి బయటికి రాకుండా 4 గోడలకు పరిమితమైన వాళ్ళు ఎంతమంది లేదు. ఇది శాపం కాదా? కాబట్టి మన పిల్లలు ఓలివ మొక్కలా ఉండాలి. మన పిల్లలు ఎక్కడ ఉండాలి? ఆశీర్వాదం ఉండాలి. మన పిల్లలు ఎక్కడుంటే ప్రభు నమ్ముకుని వాళ్ళు వేసే మార్గంలోకి రావాలి. మన పిల్లలు ఎక్కడుంటే వాళ్ళు మందిరానికి రావాలి. ప్రభును పరిచయం చేయండి. యేసు పని ఫంక్షన్ తీసుకోకపోయినా పర్లేదు, పెళ్లికి తీసుకోకపోయినా పర్లేదు, మ్యూజియం లేకపోతే అది వస్తాయి కదా, సర్కస్ అవి వచ్చినప్పుడు అక్కడ తీసుకోపోయినా పర్లేదు, లేకపోతే కొన్ని బజార్లు ఉంటాయి కదా, అన్ని వస్తువులు A to Z బజార్ అండి, అలాంటి వాళ్ళ దగ్గర. కానీ మందిరానికి తీసుకురండి, వాక్యం వినిపించండి, ఆరాధన తీసుకురండి, ప్రార్థనలు తీసుకురండి. మీరు మార్చలేరు, ప్రభు వాళ్ళని మారుస్తాడు, వాళ్ళ జీవితాన్ని మారుస్తాడు. వాక్యము భూమి ఆకాశం గతించిన సున్నైన పొల్లైన తప్పిపోదు. ఇది ప్రతి ఒక్కరి హృదయాల నుంచి తీసింది. గుండాలు మార్చింది, రవిలు మార్చింది, నరాధులు మార్చింది, వ్యభిచారులు మార్చింది. మనిషి మార్చలేడు, పాసులు మార్చలేడు, విశ్వాసులు మార్చలేడు. మనం చేయగలిగేది ఒకటి, ఆయన దగ్గరికి తీసుకురావాలి. ఆంధ్రయ
అంతే, మార్చలేదు. కానీ పేతురు యేసయ్య మార్చితే పేతురు నిలబడి ఒక్క మాట ప్రసంగం చేస్తే 3000 మంది రక్షణలోకి వచ్చారు. ఒక్క వ్యక్తిని నడిపించారు. ఆ ఒక్క వ్యక్తి 3000 మందిని. ఊకే ప్రభు అని ప్రార్థన చేస్తుందా? లైఫ్ చేంజ్ చేసుకోవాలి, బ్రతుకులు మార్చుకోవాలి. ఆచార సంబంధమైన క్రైస్తవుడిగా నువ్వు ఉండొద్దు. ఆయన చిత్తం నీ కుటుంబంలో నెరవేర్చబడాలి, నీ ఇంటిలో నెరవేర్చబడాలి. ఆత్మ సంబంధమైన వివేకము, జ్ఞానము దేవుడు నీకు ఇవ్వాలి. ఆయన సన్నిధిలో పెడితే ఇది దొరుకుతుంది. మోషేలాగా ముసుగు తీస్తే మోషే ఎవరు చూడలేకపోయారు. హల్లెలూయా. ఈరోజు నా ప్రభు ఇక్కడ ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను. ఇంకేం మాట్లాడుతుంది? తర్వాత ఒకటి కష్టార్జితం, 2 భార్యకు మంచి ఆరోగ్యం, 3 పిల్లలకు మంచి ఆరోగ్యం. తర్వాత ఇంకా తర్వాత ఉండదు. దేవుని యొక్క ఆశీర్వాదం ఆ ఇంటి మీదకి వస్తాడు డైరెక్ట్. ఇక మధ్యవర్తితో పర్లేదు, బ్లెస్సింగ్ అర్థం చేస్తాడు పరలోకం నుండి. తర్వాత నీ లైఫ్ లో ఒక గొప్ప మార్పు వస్తాడు. మందిరం మీదకి నీ మైండ్ వస్తాడ, యెరూషలేము మీదకి. నీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట, సంఘము క్షేమాభివృద్ధి పొందుటం నువ్వు చూస్తావు. విశ్వాసులు అభివృద్ధి చెందడం నువ్వు చూస్తావు. అనేక కుటుంబాలు ఆశీర్వదించబడడం నువ్వు చూస్తావు. అనేక గృహాల మీద భౌతికమైన ఆర్థికమైన ఆశీర్వాదాలు నీవు చూస్తావు. చర్చి వర్ధిల్లుతుంది, స్థలాలు కొంటారు, మందిరం ఫ్లరిష్ అవుతుంది. మందిరానికి వచ్చే ప్రతి కుమారుడు కుమార్తె గవర్నమెంట్ జాబులు చేస్తారు, మంచి వివాహాలు జరుగుతాయి, మంచి గృహాలు నిర్మించబడతాయి. యెరూషలేము అంటే సంఘంకు క్షేమాభివృద్ధి కలుగుతుంది, సంఘం అంటే విశ్వాసులకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. దాని కొరకు నీ మనసు సంఘం మీద సహవాసం కలుగుతుంది. ఇంకొక అల్టిమేట్ ఒకటి నీ జీవితంలో జరుగుతుంది ఏంటంటే, నీవు నీ పిల్లలను అంటే దాని అర్థం ఏంటిది? నీకు దీర్ఘాయుష్, నడుమంతరాలు చచ్చిపోవు. ఆమేన్. మనవలను చూస్తావు, మనవరాలను చూస్తావు, అవసరం ఉంటే ఆ మనవల పెళ్లి చూస్తావు, ఆ పిల్లలకు పిల్లలైతే కూడా నువ్వు చూస్తావు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆయుష్ పొడిగించబడుతుంది. మరి ఎన్ని ప్రశ్నించిన తర్వాత ఎందుకు నీ మనసుకు నచ్చినట్టు జీవిస్తావు? ఎందుకు నీ ఆలోచనలు పెద్దపీట వేస్తావు? ఎందుకు నీ ఊహలను ముందు పెట్టి వాటిని బ్రైట్ చేసి పొగుడుతూ ఏదో పెద్దగా అందరాన్ని ఎక్కించేస్తావు? దేవుని ఆలోచన ముందు పెట్టి పైకి ఉన్నతమైన స్థానంలో వేస్తావు. ఒక చరిత్రను సృష్టించి మనం ఇంకెన్నో బ్రతుకుతాం మనకు తెలియదు. చనిపోతే ఒక్క నిమిషం గుండెకి పోవాలి. వినవాలి, గుండె మంచిగా పోయిండే, అమ్మవాడు పోయింది వచ్చేది ఇట్లా. హల్లెలూయా. దేవుని కృపతో మనందరినీ నింపి ఆయన చిత్రంలో నడిపించగాక. దయచేసి అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడిన మనం కళ్ళు మూసుకుందాం. లేచి నిలబడిన మనం కళ్ళు మూసుకుందాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. యేసే నామాన్ని కనపరచాలి. దయచేసి అందరూ లేచి నిలబడండి. ఈ న్యూ ఇయర్ రోజు నీ జీవితంలో మర్చిపోని విధంగా, నీ జీవితానికి మూలరాయిగా పునాది కట్టుకోవడానికి దేవుడే నిన్ను